హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి ప్రీ మార్కెట్ డాట్ క్యాండిల్ అండి. దిస్ ఇస్ ద ప్రీ మార్కెట్ డాట్. మనకి ఎంట్రీ ఇక్కడ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 40 పాయింట్స్ కానీ లేదా ఈ క్యాండిల్ క్లోజింగ్ లో కానీ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. సో మనకి అప్ టు 2 క్యాండిల్స్ మన టార్గెట్. సో 50 పాయింట్స్ ప్రాఫిట్ అండి. సో ప్రీ మార్కెట్ డాట్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకుంటే 50 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. లేదండి అలా కాదు, మనకి యాజ్ పర్ ద టెక్నికల్స్ చూద్దాము అంటే ఫస్ట్ 5 మినిట్స్ నేను ఏం చెప్తున్నానండి, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మనకి ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ ని నిర్ణయించుకుంటుంది అని చాలా సార్లు చెప్పానండి. ఎలా అంటే ఈ క్యాండిల్ కంటే లో ఏది ఉందండి, ఇది అవునా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. ఒకవేళ మీరు 5 మినిట్స్ లో ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. మీరు యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ తీసుకున్నా లేదు యాజ్ పర్ ద టెక్నికల్స్ 5 మినిట్స్ లో తీసుకున్నా సరే మనకి ఇది టార్గెట్ నే ఇచ్చింది. సో ఇది రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళిన తర్వాత కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఇక్కడెక్కడా కూడా బేరిష్ ఎంట్రీ లేదు. బేరిష్ ఎంట్రీని మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటున్నాను, ఒకసారి 15 మినిట్స్ లో చూడండి ఎక్కడుందో, ఈఎంఏకి చాలా దూరంలో ఉంది. సో ఈ రోజంతా కూడానండి, నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను ముందే, ఈ రోజంతా కూడా యాజ్ పర్ ద 15 మినిట్స్ ప్రకారం ఎక్కడా ఎంట్రీ లేదు. ఇక్కడ ఒకటి మీకు కొంచెం కన్ఫ్యూజ్ చేసి చూపించవచ్చు మార్కెట్, కానీ ఎంట్రీస్ లేవు. మీకు అవి 5 మినిట్స్ లో చూపిస్తాను చూడండి. సో మార్కెట్ ఇక్కడ కిందకు వచ్చినప్పుడు, యాక్చువల్గా ఇక్కడ కిందకు వచ్చింది మనకి 5 మినిట్స్ లో యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ మీరు రిస్కీ అయినా సరే తీసుకుంటానండి, నాకు రిస్క్ అంటే చాలా ఇష్టం అనుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారండి. 26 పాయింట్స్ స్టాప్ లాస్, 57 పాయింట్స్ టార్గెట్. అసలు ఇది రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదు. యాజ్ పర్ ద మూమెంటం ప్రకారం కానీ లేదా యాజ్ పర్ ద 15 మినిట్స్ కానీ ఇక్కడ దెర్ ఈస్ నో ఛాన్స్ మార్కెట్ కిందకి రావడానికి అవకాశం లేదండి. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే డెఫినెట్ గా ఈ క్యాండిల్లో మీరు రివర్స్ అయిపోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ పెట్టుకున్నారు 26 పాయింట్స్, 26 to 28 పాయింట్స్ మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు. సో ఈ క్యాండిల్ వెళ్ళింది, ఇది స్టాప్ లాస్ కొట్టకపోయినా కానీ ఈ క్యాండిల్లో మీరు ఏమనుకుంటారు, వచ్చేస్తుంది కిందకు వచ్చేస్తుంది అనుకుంటారు. ఈ క్యాండిల్ కొట్టేస్తుందండి స్టాప్ లాస్. డెఫినెట్ గా ఈ క్యాండిల్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇదే క్యాండిల్ మీకు బులిష్ ఎంట్రీ కూడా ఇచ్చింది. స్టాప్ లాస్ కొట్టి బులిష్ ఎంట్రీ ఇచ్చింది అనమాట. సో ఇది పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎంతవరకు మళ్ళీ లెవెల్స్ కావాలి కదా మనకి. మనం ఏం చేయాలండి, ఈ రోజు స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఎందుకు మనకి 3 జోన్స్ వచ్చేసినాయి, రీట్రేస్మెంట్ కి రాకుండానే రివర్స్ అయిపోతున్నాను అని ఇక్కడ మనకి సిగ్నల్ ఇచ్చేసింది ప్రిఫరెన్స్ 1. మీరు ప్రిఫరెన్స్ 1 తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ప్రిఫరెన్స్ 1. ఓకే, సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ చూడండి ఒకసారి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 35 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇది రెసిస్టెన్స్ జోన్ లాకుండా డైరెక్ట్ గా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కి వెళ్ళిపోయిందండి. స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ 87 పాయింట్స్ ఉంది. అంటే 37 to 40 పాయింట్స్ స్టాప్ లాస్, 87 పాయింట్స్ టార్గెట్, 1:2 ఇచ్చిందండి. ఇంత ర్యాలీ అయిన తర్వాత కూడా, నేను ఎందుకంత నొక్కి చెప్తున్నానంటే మార్కెట్ ఇంత ర్యాలీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ 80 పాయింట్స్ ఇచ్చింది. అది చాలా ఎక్సలెంట్ థింగ్ అనమాట. ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర కొంతసేపు ఆగిందండి. ఇక్కడెక్కడా కూడా మనకి బేరిష్ ఎంట్రీ లేదు. మీరు ఈ క్యాండిల్లో ఏ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా ప్రాఫిట్ లోనే క్లోజ్ అవుతారు. ఎలా చెప్తున్నారండి అలా అంటే యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1, యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 2 అండ్ కలర్ చేంజింగ్. ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది, దీని తర్వాత మళ్ళీ దేర్ ఇస్ నో నెగిటివ్ ఎంట్రీ. ఇంతవరకు దేర్ ఇస్ నో నెగిటివ్ ఎంట్రీ అండి. ఇక్కడ ఇచ్చింది నెగిటివ్ ఎంట్రీ. ఓకే, సో మీరు ఇక్కడ ఈ క్యాండిల్లో కానీ అంటే ఒకవేళ ఈ క్యాండిల్లో ట్రేడ్ మిస్ అయ్యాను సార్, ఈ క్యాండిల్లో తీసుకుంటే ఒక జస్ట్ సింగిల్ క్యాండిల్ వరకు ఉండమని ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? తీసుకోకూడని చోట తీసుకోకూడదు. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో టార్గెట్ ఇక్కడుందని తెలుసు కాబట్టి మీరు ఈ క్యాండిల్లో ట్రేడ్ మిస్ అయినా ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు అని చెప్తున్నా. ఎందుకు? మూవ్ అవ్వటానికి ప్లేస్ ఉంది, దెర్ ఇస్ ఎ స్పేస్ టు మూవ్. ఈవెన్ మీరు ఈ క్యాండిల్ క్లోజింగ్ లో అయినా తీసుకోవచ్చు. ఎందుకు? మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే చిన్న స్టాప్ లాస్ పెట్టుకోండి. 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టండి. 20 పాయింట్స్ టార్గెట్, 20 కాదండి 40 ఉంది టార్గెట్. ఓకే, మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉన్న చోట ఒకవేళ మీకు ఎంట్రీ ఇచ్చిన క్యాండిల్ కాకుండా నెక్స్ట్ క్యాండిల్ లో అయినా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంటే మాత్రమే. నొక్కి చెబుతున్నాను, ఎక్కడ పడితే అక్కడ సార్ మీరే కదండి ఆ క్యాండిల్లో ఎంట్రీ దొరకకపోతే నెక్స్ట్ క్యాండిల్లో తీసుకోమన్నారు అని వితండవాదం చేయొద్దండి. మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంటే మాత్రమే తీసుకోండి. మంచి ప్లేస్ ఉంది, మూవ్ అవ్వడానికి ఒక 50 to 40 పాయింట్స్ ఉంది అనుకున్నప్పుడు తీసుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 ఓన్లీ. 15 మినిట్స్ లో ఇవ్వలేదండి, చూసారా? ఇక్కడ 15 మినిట్స్ అసలు సమస్య లేదు, ఇక్కడ ఎక్కడా కూడా బేరిష్ ఎంట్రీ లేదు. బట్ 5 మినిట్స్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్తున్నాను, తీసుకోవచ్చు. బట్ చిన్న ప్రాఫిట్ తో బయటకు వచ్చేయాలని చెప్తున్నాను. ఇది ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు స్వింగ్ హై, ఇవే కదండి ఉన్నాయి లెవెల్స్, ఇంతవరకు రావాలి. ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఇంత బుల్లిష్ మార్కెట్ లో ఇంత కరెక్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? ఇంత
బుల్లిష్ మార్కెట్. చూడండి ఎంత పెరిగింది మార్కెట్, బీభత్సంగా పెరిగింది. ఇక్కడ ఇటువంటివి ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఒకవేళ బేరిష్ ఎంట్రీ ఇచ్చినా కానండి సైలెంట్ గా ఉండండి. ఇది పడిందా నో ప్రాబ్లం, మీకు వచ్చే పాయింట్స్ పోతాయి అంతే తప్ప మీ డబ్బులు పోవు. బట్ ఇటువంటిది తీసుకుని, ఇటువంటి బేరిష్ ఎంట్రీ తీసుకుని ఈ క్యాండిల్లో బుల్లిష్ ఎంట్రీలో స్టాప్ లాస్ కొట్టేసింది అనుకోండి, అది ఇబ్బంది కదా, స్టాప్ లాస్ కి వెళ్ళిపోతుంది, అది వద్దు. ఓకే, మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 అయితే ఇవ్వలేదు, స్టిల్ ఇక్కడ ప్రిఫరెన్స్ 1 బేరిష్ గా ఉందండి. బట్ 15 minutes లో బుల్లిష్ గా ఉంది. సో చాలా మందికి గుర్తుండి ఉంటుంది అనుకుంటున్నాను. 15 minutes లో బుల్లిష్ గా ఉంది, 5 minutes లో బేరిష్ గా ఉంది అనుకున్నప్పుడు అది సైడ్ వేస్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, ఇది సైడ్ వేస్ లోనే కదండి ఉంది, దాదాపుగా సైడ్ వేస్ లోనే ఉందండి. చూడండి, లాస్ట్ లో మూవ్ అయింది కానీ ఇక్కడ కొద్దిగా మూవ్ అయింది కానీ దాదాపుగా సైడ్ వేస్ లోనే ఉందండి. అంటే ఒక క్యాండిల్ గ్రీన్, 2 రెడ్, ఒక గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్, ఒక రెడ్, అలా అక్కడక్కడే తిరిగిందండి. ఒకవేళ మీరు ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ తీసుకున్నా గానీ స్టాప్ లాస్ అయితే కొట్టదు, అలాగని ప్రాఫిట్ కూడా బీభత్సంగా ఇచ్చేదండి. ఎందుకంటే ఎంత ర్యాలీ అయిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు మార్కెట్ నుంచి. ఓకేనండి. సో 15 minutes లో అయితే ఇంకా సూపర్ అండి. అసలు ఎక్కడా కూడా మీరు ఏ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా సరే మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉన్న చోట మాత్రమే నేను చెప్పేది. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే మీరు ఈ క్యాండిల్లో మిస్ అయినా ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు, మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉంది. ఓకే, అలా అన్నమాట. సో లేదండి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది సార్, ఓకే, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో నేను 15 minutes లో చూపిస్తున్నానండి. మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 26 points స్టాప్ లాస్, 49 to 50 points టార్గెట్. ఇది టార్గెట్ వరకు వెళ్ళలేదు కానీ 30 points వెళ్ళిందండి హ్యాపీగా. సో 5 minutes లోను 15 minutes లోను కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అనేది చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజు చాలా సూపర్ అండి. 1100 points అంటే నార్మల్ థింగ్ కాదండి. బ్యాంక్ నిఫ్టీలో 2.5% పెరిగిందండి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ. చూసారా ఇక్కడ కనబడుతుందా 2.5%, నిఫ్టీ 1.6%. ఈ వాళ్ళ ర్యాలీ అయితే వండర్ఫుల్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. సో మనకి ప్రీ మార్కెట్ డాట్ ఇక్కడ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో మనకి ఎంట్రీ క్యాండిల్ ఇది. మనం ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకుంటే, క్యాండిల్ క్లోజింగ్ లో ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ వచ్చి 90 points పెట్టుకుంటాం. ప్రీ మార్కెట్ డాట్ 90 points కదండి పెట్టమంటున్నాను. సో 90 points స్టాప్ లాస్ అండ్ 100 points టార్గెట్. ఎందుకంటే టార్గెట్ మనకి 2 candles, మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి 2 candles. ఓకే, సో 100 points కి ఎగ్జిట్ అయిపోతామండి. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అలా కాదు సార్, ఒకసారి నాకు యాజ్ పర్ ద టెక్నికల్ ప్రకారం చూపించండి అంటే చూడండి, ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్. ఓకే, సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకున్నాను నేను. ఓకే, దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. మార్కెట్ కదలకపోవడానికి కారణం ఇదేనండి. 15 minutes లో ఎంట్రీ తీసుకున్న తర్వాత 15 minutes లో మనకి 3 candles తర్వాత అంటే ఇక్కడ మనకి ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ జస్ట్ ఒక 100 points మూవ్ అయ్యి ఇక్కడే ఉండిపోయింది. ఎందుకు? ఇది రెసిస్టెన్స్ జోన్ అండి. యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం నేను ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? మార్కెట్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత దాని టెక్నికల్స్ ఎత్తుక్కుంటుంది. ఏదో నిన్నటవో మొన్నటవో లెవెల్స్ తీసుకుని ఇలా గీతలు గీస్తూ ఉంటారండి కొంతమంది, ఇలా గీతలు గీస్తూ ఉంటారు. బట్ మార్కెట్ అయితే మాత్రం ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత మాత్రమే దాని టెక్నికల్స్ ఎత్తుకుంటుందండి. మీరు ప్రతిరోజు మీరు ఏ రోజైనా చూసుకోవచ్చు. సో ఇది రెసిస్టెన్స్ జోన్ అండి. ఈ రెసిస్టెన్స్ జోన్ కి వచ్చిన తర్వాత కొంతసేపు మార్కెట్ హోల్డ్ చేసింది. బట్ ఇక్కడ ఎక్కడా కూడా మనకి ప్రిఫరెన్స్ 1 లో గానీ 2 లో గానీ నెగిటివ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఇన్ ద సెన్స్ బేరిష్ ఎంట్రీ లేదు. ఈ క్యాండిల్ మాత్రం కొంచెం హడావుడి చేసిందండి బేరిష్ గా వచ్చేస్తున్నాను అని. బట్ 15 minutes లో చూడండి అది ఎక్కడ ఉందో చూసారా, ఈఎంఏకి చాలా దూరంలో ఉంది. ఇక్కడ 5 minutes లో హడావుడి చేసింది కానీ ఈఎంఏకి చాలా దూరంలో ఉంది. సో మనం ఆ బేరిష్ ఎంట్రీని మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఇటువంటి హడావుడి చేసిన క్యాండిల్ ఏం చేయాలండి? ఒక బుల్లిష్ ఎంట్రీ విత్ ప్రిఫరెన్స్ 1 కన్ఫర్మేషన్ ఈ క్యాండిల్ లో ఇచ్చిందండి. ఈ క్యాండిల్ చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు ఈ రోజు తీసుకుంటున్నాను, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. ఇక్కడ ఎందుకు తీసుకున్నారండి అంటే ఇక్కడ మీకు మంచి డౌట్ రావాలి. నేను ఇది ఎందుకు తీసుకున్నాను మీకు అర్థమైందా? ఈ రోజు డే అంతటిలోకి ఇదే హై, ఈ హై తరువాత ఉన్న లో ఇది. సరే ఇది కూడా లోయే కదండి అని మీరు అనొచ్చు. వెనక్కి వస్తామా అండి? వెనక్కి వేస్తామా? లెవెల్స్ ఎప్పుడు మీకు ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో, ఈ హై ఏదైతే ఉందో ఆ హై తరువాత లో తరువాత లో చూసుకోవాలి. ముందుది కాదు, మీరు ప్రీవియస్కి వెళ్ళకూడదు. తరువాత మీ హై ఏదైతే వేశారో దాని తరువాత ఉన్న లో చూసుకోవాలి ఇది. ఓకేనండి. సో మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను చూడండి. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్ అండి. అంతేగా. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 77 points స్టాప్ లాస్, 22 points టార్గెట్. ఇది రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. ఇది అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం ప్రతిరోజు మాట్లాడుకునే మాటలే. 227 points ఇచ్చిందని అంటే దాదాపుగా 230
30 పాయింట్స్ ఇచ్చిందండి ఇంత ర్యాలీ అయిన తర్వాత. ఇది కూడా నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, ఇంత ర్యాలీ అయిన తర్వాత కూడా మళ్ళీ 1:2 కంటే ఎక్కువ ఇచ్చిందండి అని. ఇది కూడా 1:3 ఇచ్చింది. ఇది కూడా ఎక్సలెంట్ ట్రేడ్ అండి. ఓకే, సో మళ్ళీ ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర కొంతసేపు హోల్డ్ చేసిందండి. ఇక్కడ కొంతసేపు హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నెగిటివ్ ఎంట్రీ లేదు, బట్ ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివ్ ఎంట్రీ లేదు, బట్ పాజిటివ్ లో మాత్రం ఈ క్యాండిల్ లో పాజిటివ్ ఎంట్రీ ఇచ్చింది. సో ఎలా చూసుకోవాలండి, ఒకసారి హెకినాషి పెట్టేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, హెకినాషి పెట్టేసుకోండి. సార్ తీసుకోవాలో వద్దా భయం వేస్తుంది సార్, భయం వేస్తుంది ఎందుకండి, ఇదిగో సరిపోయిందండి. ఈ క్యాండిల్ ఎంట్రీ ఇచ్చిందండి, ఈ క్యాండిల్ లాగా చెప్పాను నేను. ఓకే, ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, మళ్ళీ సేమ్ లెవెల్స్, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వెళ్ళిందా అండి. మళ్ళీ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 77 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 160 పాయింట్స్ టార్గెట్. ఇది 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ 1:2 ఇచ్చింది, ఇక్కడ 1:2 ఇచ్చింది, ఇక్కడ 1:2 ఇచ్చింది. సో 3 సార్లు మనకి 1:2. బ్యాంక్ నిఫ్టీలో 1:2 అంటే 1 రిస్క్ 2 రివార్డ్. ఎక్సలెంట్ ట్రేడ్స్ అండి. వాళ్ళు ఎక్కడ కూడా అసలు స్టాప్ లాస్ కొట్టడానికి అవకాశం లేని ట్రేడింగ్ అనమాట. మీకు ఈ రోజు కూడా ఎవరికైనా స్టాప్ లాస్ కొట్టింది అంటే నా కోర్సును ఫాలో అవ్వట్లేదండి, ఏదో బ్లైండ్ ట్రేడింగ్ చేస్తున్నారని అర్థం. ఎందుకంటే ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది, బట్ 15 మినిట్స్ లో లేదు. సో బుల్లిష్ ఎంట్రీ కోసం చూస్తారు, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ కోసం చూస్తారు, ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ కోసం చూస్తారు. ఇక్కడ చిన్న ఫేక్ ఎంట్రీ ఇచ్చింది. ఒకవేళ ఇక్కడ తీసుకున్నా కానీ చిన్న స్టాప్ లాస్ పోతే మీకు మహా అయితే ఒక 40 రూపీస్ పోతుంది. సో స్పాట్ లో 40 రూపీస్ అంటే ఆప్షన్స్ లో 20 రూపీస్ పోతుంది. సో అది పెద్ద మ్యాటర్ కాదండి. బట్ మీకు ఇచ్చిన ప్రాఫిట్స్ ఎంత ప్రాఫిట్స్ ఇచ్చిందండి, ఇక్కడ 200, ఇక్కడ 200, ఇక్కడ 100. సో దాదాపుగా వందల పాయింట్లు ఇచ్చి పట్టుకెళ్ళింది మాత్రం ఒక 40 పట్టుకెళ్ళింది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే హెకినాషి పెట్టేసుకోండి, హెకినాషి పెట్టుకుని ట్రేడ్ ఇచ్చిందా లేదా. సో ఇప్పుడు 15 మినిట్స్ లో చూద్దాం. 15 మినిట్స్ లో అయితే ఈవెన్ సింగిల్ ట్రేడ్ కూడా మనకి బేరిష్నెస్ లేదు, టోటల్ అంతా బులిష్నెస్ ఏనండి. ఈవెన్ ప్రిఫరెన్స్ 1 అండ్ ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అన్ని ప్రకారంగాను కూడా మార్కెట్ కేవలం బుల్లిష్ గా మాత్రమే ఉంది ఈ రోజు. ఓకేనండి, ఐ హోప్ ఈ రోజు అందరూ ప్రాఫిట్స్ బుక్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా చిన్న మిస్టేక్స్ చేసినా గానీ వాటిని పాఠాలుగా నేర్చుకోండి. సో ఈ మిస్టేక్ నేను ఇంకెప్పుడు చేయకూడదు అని మీకు ఈ రోజు మీరు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి బ్యాక్ టెస్టింగ్ చేయండి. ఓకేనండి, సో ఐ హోప్ నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.